ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి ఈరోజు నేను మన రెగ్యులర్గా వచ్చే మన గెస్ట్ దగ్గరికి అయితే నేను సర్ప్రైజ్గా వచ్చాను. నందూరి రవి గారు, ఫినాన్షియల్ అడ్వైజర్. మరి సార్కి నేను ఇంతకుముందు ప్రతి వీడియో చేసే ముందు సార్కి టాపిక్స్ పంపించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు నేను సార్కి ఏం చెప్పలేదు, సడన్గా వచ్చేసి సార్ లేకుండానే ఇక్కడ నేను ఇంట్రో కూడా చెప్పడం కూడా జరుగుతుంది. మా సార్తో వచ్చాక సార్తో మాట్లాడదాం. మరి ఏంటి సర్ప్రైజ్ ఏంటి సార్ అడుగుతారా లేదా నేను ఒకసారి కనుక్కోవాలి సార్ని. మరి చూద్దాం. ఈరోజు నేనైతే వచ్చాను ఒక ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ కరెంట్ ఇష్యూ టాపిక్ తోటి అయితే వచ్చేసాను. సార్ మీకు సడన్ గా సర్ప్రైజ్ ఇవ్వాలని సో వ్యూవర్స్, మరి ఫినాన్షియల్ అడ్వైజర్ నందూరి రవి గారితో మనం ఉన్నాము. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఏంటి ఫైన్ సార్. సర్ప్రైజ్ ఏంటి? ఏమి టాపిక్? సార్ నేను కరెంట్ టాపిక్ తో వచ్చాను. మీకు మామూలుగా నేనైతే టాపిక్స్ బిఫోర్ చెప్పడం అయితే జరుగుతూ ఉంటది కదా. ఈ రోజు నేను అడిగే టాపిక్ ఏంటంటే లేటెస్ట్ గా కరెంట్ ఇష్యూ సార్. అది అమిత్ షా మనకి ఒక స్టాక్ మార్కెట్స్ పైన అయితే ఒక కామెంట్ చేశారు రీసెంట్ గా. అన్ని న్యూస్ లో కానీ యూట్యూబ్ లో కానీ హల్చల్ చేస్తుంది, వైరల్ అవుతుంది. అది ఇంకోటి ఏంటంటే June 4th లోపు ఫలానా స్టాక్స్ అని కొనిపెట్టుకోండి మీరు, దాని యొక్క రేట్స్ అనేవి విపరీతంగా పరుగులు పెడతాయి అని చెప్పేసి ఒక నోటీస్ అయితే వచ్చేసింది బయటకి. మరి అసలు అమిత్ షా ఎందుకు అలాంటి కీలక ప్రకటన చేశాడంటే నందూరి రవి గారు ఏం చెప్తారు సార్? వెరీ గుడ్. ఎందుకంటే అమిత్ షా గారు చెప్పిన 1 week 10 days అవుతుంది ఇప్పటికి. ఇవాళే ఆల్ టైమ్ హై అయింది. ఇవాళ మరి ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యేప్పటికీ ఆల్ టైమ్ హైలో మార్కెట్ క్లోజ్ అయింది. అంటే అమిత్ షా గారి మాటకి అంత వెయిట్ అయింది మార్కెట్లో. సో అది మనం తెలుసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఇదివరకు గతంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది, ఏ గవర్నమెంట్ వచ్చినా. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా అని మనం చెప్పాము. ఇప్పుడైతే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ రావడానికి చాలా 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 క్లోజ్గా సంకేతాలు అన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ బీజేపీ గవర్నమెంట్ వస్తే గతంలో ఎలా అయితే వాళ్ళు ప్రామినెన్స్ ఇచ్చారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతాయి. అలాగే రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెయిన్ ఏమిటి మనకి ప్రతి వాడికి కామన్ మ్యాన్కి రైల్, నెక్స్ట్ తర్వాత రోడ్డు, తర్వాత ఎయిర్, ఈ రిలేటెడ్ స్టాక్స్, వీటికి మళ్ళీ యాన్సరీ స్టాక్స్ అంటే వీటి మీద డిపెండెంట్ స్టాక్స్, ఇవి ఖచ్చితంగా పరుగులు పెడతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అది అమిత్ షా గారు కూడా ఇండైరెక్ట్గా అవే చెప్పారు. అదే విధంగా డిఫెన్స్ సెక్టర్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎక్కడికో పెరిగింది. ఓకే, మనకి వ్యూయర్స్ ఎంత ఇచ్చినా తక్కువే, ఎందుకంటే అంతలా పెరిగితే అనుకున్న స్టాక్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కానీ, మనం ఏదైతే మనం ఇక్కడ చర్చించుకున్నామో అవన్నీ కూడా చాలా చక్కగా మళ్ళీ రేస్లోకి వచ్చేసాయి. అదేవిధంగా మనం మాట్లాడుకున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, మళ్ళీ కోటక్ మహీంద్రా బ్యాంకు ఏదో అయిపోతుందంటే ఏం కాదని అనుకున్నాము. ఆ విధంగా మళ్ళీ డిజిటల్ ప్లాట్ఫామ్ రిస్టోర్ కాకుండానే ముందుకు పరిగెట్టేసింది. సో ఇవన్నీ ఏంటి చూపిస్తున్నాయంటే అమిత్ షా గారు చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆ టైంలో మార్కెట్లో కొంచెం ఒక రకమైన భయం వచ్చింది. ఒక రకమైన అంటే వాళ్ళు ఎఫ్ఐఎస్ అమ్మేయటం వల్ల ఏమన్నా నెంబర్ ఆఫ్ సీట్స్ యాంటిసిపేటెడ్ సీట్స్ కంటే తక్కువ వస్తాయా? ఒకవేళ తక్కువ వస్తే మనం అనుకున్నట్టు విధంగా అన్ని బిల్స్ పాస్ చేయలేం కదా అన్న ఉద్దేశంతో, అన్న ఫియర్ తోటి మార్కెట్లో కొంత స్తబ్దత వచ్చింది, కొంత తగ్గింది. అందువల్ల అమిత్ షా గారు ఒకసారి ఆ మాట అనేటప్పటికి ఒక్కసారిగా మార్కెట్లో పుష్ వచ్చింది. ఆ పుష్ తోటి ఏమైపోయింది, ఇవాళ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. అంటే గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. ఎలక్షన్స్ ముందరే, ఇది June 4 తర్వాత జరుగుతుంది అనుకున్నాం. సో June 4 తర్వాత ఇంకెక్కడికి వెళ్తుందో అని ఇప్పుడు ఆశలు ఇంకా పెరిగిపోతున్నాయి. మనం అనుకున్న అత్యాశ ఉండకూడదని. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఆశ కాస్త అత్యాశగా మనం పరుగుల మీద ఉన్నాం. సో ప్రతి వాళ్ళు కూడా ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంటే వాళ్ళు పెట్టిన టార్గెట్లకి రీచ్ అయిపోతే కొంత ప్రాఫిట్ బుక్ చేయండి, మొత్తం తీసేయండి, కొత్త ప్రాఫిట్ బుక్ చేయండి. మళ్ళా మనం అనుకున్న రైలు, రోడ్డు, రెన్యూబుల్ ఎనర్జీ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసి ఉండండి. 4th June తర్వాత అవి ఖచ్చితంగా పెరుగుతాయి. అవి ఎలాంటివి మనం అవి చూసుకుంటే కూడా మనకి రైలులో మనం చూసుకుంటే RVNL చాలా మంచి రైల్ వికాస్ అనమాట, చాలా మంచి దీనిలో ఉంది, గ్రోత్ ఉన్నటువంటివి. అలా IRFC అది మనకి అది డైరెక్ట్గా రైలు కాకపోయినా ఆ రైలుకి ఫైనాన్స్ చేస్తారు కాబట్టి దానికి కూడా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి మొత్తం మార్కెట్ అంతా బిలీవ్ చేస్తుంది. సో మనం కూడా అదేవిధంగా పవర్ సెక్టర్ స్టాక్స్, మనం ఏవైతే పవర్ సెక్టర్ స్టాక్స్ గతంలో చెప్పుకున్నాం ఆ పవర్ సెక్టర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పుంజుకుంటున్నాయి, బాగా రేసులో ఉంటాయి. ఈ రేస్ విల్ కంటిన్యూ. June 4th అన్నది ఓన్లీ ఒక మనకి ఏంటంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించి మనం ఉత్కంఠతో ఉన్నామే, కానీ ఆల్మోస్ట్ మనకు అందరికీ కూడా పూర్తి విశ్వాసంతో ఉంది నేషన్ అంతా కూడా మళ్ళీ మనకి ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు మిగిలింది ఏంటంటే ఎన్ని సీట్లు వస్తాయి? 400, 370 ఎన్ని?
ఎన్ని సీట్లు వస్తే ఆ సీట్లు ఎక్కువ వస్తే వీళ్ళకి ఏం కావాలంటే అది చేయడానికి ఎక్కువ పవర్ ఉంటుంది. మోర్ స్ట్రెంత్ ఫర్ మోడీ, మోర్ స్ట్రెంత్ ఫర్ నేషన్. సో అందువల్ల మనకి అమిత్ షా గారి స్టేట్మెంట్ ఆ విధంగా మనం తీసుకోవాలి పరిగణలోకి. అంటే మార్కెట్లో ఆయన ఏం చేస్తాడు, ఆపరేట్ చేస్తాడు అని కాదు, కానీ ఈ విధంగా తీసుకోవాలి. తీసుకుని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్సెస్. ఇప్పుడు మనకి చూసుకుంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్ట్వేల్ ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు ఆల్రెడీ 150 అలా ఉంది. అలా అది మళ్ళీ ఇంకా పెరిగే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, లాస్ట్ టైం చెప్పుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా, యూకో బ్యాంక్ 100 అయిపోవచ్చు. ఈ విధంగా మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్. వాటికి ఇంకొకటి ఏంటంటే వాటికి కావాల్సిన క్యాపిటల్ ఏమైనా తగ్గితే క్యాపిటల్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ముందుకు వస్తుందని. ఎందుకంటే చాలా మొన్న ఆర్బీఐ డివిడెండ్స్ కూడా ఇచ్చింది. గవర్నమెంట్ చాలా చక్కటి ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఫ్లష్ విత్ ఫండ్స్. కాబట్టి ఖచ్చితంగా ఎకానమీ బాగుంటుంది. రాబోయే కాలంలో ఎకానమీ ఖచ్చితంగా మునుపన్నది చూడని విధంగా ప్రగతి మనం సాధించబోతున్నాము. అంటే మేరా భారత్ మహాన్ అంటే రియల్గా మహాన్ అయ్యి మనం 3rd లార్జెస్ట్, 2nd లార్జెస్ట్ ఆ రేంజ్కి వెళ్ళిపోతాం అనమాట ఎకానమీ. సో అది ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఇటు అమిత్ షా గారి ప్రకటన అంటే ఆయన ఆయన ఉత్సాహం ఇచ్చారు కాబట్టి అది. ఇటు పక్కన మార్కెట్లో మిగతా మార్కెట్ కంటే అన్ని మార్కెట్ల కంటే ఏషియన్ మార్కెట్స్లో ఇండియన్ మార్కెట్ చాలా బాగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు చాలా బాగున్నాయి. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా మనం అనుకున్నాం, ఇది గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇన్ఫోసిస్ కిందకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ పైకి వచ్చేసింది. ఆ ఇన్ఫోసిస్ కూడా 1500 దాటుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ మన లీడర్స్, మన ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో అంటే స్టాక్ మార్కెట్లో లాగింగ్ స్టాక్స్, లీడింగ్ స్టాక్స్ రెండు ఉంటాయి. రెండు కూడా ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి అమిత్ షా గారి యొక్క ప్రకటన మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి ఊపిరిచ్చింది. అన్ని స్టాక్స్ ఏవైతే మంచి స్టాక్స్ మనం చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా చాలా చక్కగా అవి పరుగుల్లో ఉన్నాయి. కాబట్టి నేను కూడా చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే అమిత్ షా కీలక ప్రకటన చేశారు కాబట్టి సార్, మరి ఇన్వెస్టర్స్ అందరూ కూడా మరి తను చెప్పారు అమిత్ షా ఏంటంటే ముందే కొనేసుకోండి, June 4లో రెడీగా ఉండండి, June 4 తర్వాత మీకు ఎలా ఉంటుంది అంటే అంత యాంగ్జైటీగా చెప్పారు ఆయన. మరి ఇన్వెస్టర్స్ కొనేస్తారంటారా? ఏమన్నా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ లో ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడైతే కన్ఫ్యూజన్ లేదు, క్లారిటీ వచ్చేసింది. ఇంకా మిగిలింది ఏం లేదు. ఒక రౌండ్ ఆఫ్ ఎలక్షన్స్ మిగిలి అన్ని అయిపోయినాయి కాబట్టి క్లారిటీ ఉంది. దీపావళి ముందే రాబోతుంది. వినాయక చవితి కంటే ముందరే దీపావళి. వినాయక చవితిని దీపావళిలో చేసుకోబోతున్నారు. ఆ విధంగా అనుకోవచ్చు మనం. ఇన్వెస్టర్స్ అంతా కూడా మంచి లాభాల్లో అంటే ఖచ్చితంగా మంచి లాభాలు బుక్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. కాబట్టి అది ఇన్వెస్టర్స్ ఇంకా ఎవరైనా కొంచెం మిగిలిపోతే ఇంకేమైనా సందేహం ఉంటే ఇట్లాంటి స్టాక్స్ ఏవైతే మనం అనుకున్నామో లీడర్స్ని ఫ్రంట్ రన్నింగ్ స్టాక్స్ అంటే ఫ్రంట్ రన్నింగ్ స్టాక్స్ని కొనుక్కుంటే సేఫ్గా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి చీకు చింత లేదు. టార్గెట్ పెట్టేసుకోండి, పక్కింటి వాళ్ళని ఎదుటి వాళ్ళు అడగకుండా మన టార్గెట్ అని చెప్పగలరు, మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో ఫైనల్ గా మా వ్యూవర్స్ కి ఏమైనా చెప్తారు సార్ ఈ అమిత్ షా కీలక ప్రకటన మీద? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఏమైనా ఫైనల్ గా మా వ్యూవర్స్ కి? ఎవరు డౌట్ పడకండి, నిస్సందేహంగా ధైర్యంగా, ధైర్య సాహసే లక్ష్మి. సో ధైర్యంగా మీరు చక్కటి స్టాక్లు పెట్టుకోండి, షార్ట్ టైంలో అధిక లాభాలు పొందండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లు గడించగలిగినంత ఆర్ఓఐ ఏ ఎసెట్లో కూడా అట్లాంటి ఆర్ఓఐ ఉండదు. అండ్ ఈజీ టు లిక్విడేట్, ఇది మనీకి దగ్గరగా ఉంది కాబట్టి చాలా హ్యాపీగా చక్కగా మనం అందరూ కొనుక్కోవటం, షార్ట్ టర్మ్లో మళ్ళీ బయటకు వచ్చేసేయటం. ఏదో మన 5% 10% స్టాక్లు బట్టి మన టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ రాగానే బయటకు వచ్చేసేయటం అంతే. సో ఫైనల్ June 4 తర్వాత ఇన్వెస్టర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారని చెప్పుకోవచ్చు. మాటల్లో అర్థమవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.